లైంగిక వేధింపుల ఆరోపణలతో తన వివరణ కోరకుండా అన్యాయంగా సస్పెండ్ చేశారన్నారు హకీంపేట స్పోర్ట్స్ మాజీ ఓఎస్డీ హరికృష్ణ. 7 నెలల విచారణ తర్వాత తనకు హైకోర్టులో ఊరట లభించింది అంటున్న హరికృష్ణతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గురైన హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణకు ప్రస్తుతం హైకోర్టులో ఊరట లభించింది. ఇతని పైన కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. గడిచిన 6 నెలల నుంచి కూడా కమిటీ ఎక్కడైతే విచారణ చేసిన తర్వాత కోర్టుకు కమిటీ నివేదికను సమర్పించింది. ప్రస్తుతం అయితే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ మాజీ ఓఎస్డీ సస్పెండ్ గురైన హరికృష్ణ గారు, వారితో మాట్లాడదాం. హరికృష్ణ గారు, ఆగస్టు మాసంలో మీ పైన సస్పెన్షన్ వేట్ పడింది. తర్వాత మీరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఊరట లభించింది. సో గడిచిన 6 నెలల్లో జర్నీ ఏంటి అసలు? జర్నీ హారబుల్ జర్నీ. అది ఇట్లాంటిది ఎవరికి రాకూడదు కూడా లేపలు. ఎందుకంటే ఇది మాటలో చెప్పలేను నేను. నాకు తెలుసు, నా కుటుంబానికి తెలుసు మేము పడ్డ కష్టమేననేది అర్థమైంది. కావాలని అక్కడ ఉన్న చైర్మన్, అక్కడున్న మాజీ, అంతకుముందు మాజీ చైర్మన్, అప్పుడున్న మంత్రి, అప్పుడున్న కవిత అందరు కలిసి చేసింది. ఇది వాంటెడ్లీ చేసిన ఇది, అంతేగాని తెలియక చేసింది కాదు. ఎందుకంటే అంతమంది పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే కళ్ళు కనబడకుండా పోయినాయా? గతంలో అంటే అప్పుడు విద్యార్థుల పైన లైంగిక ఆరోపణలు అనేటివి, తర్వాత ఎవరైతే సస్పెండ్ గురయ్యారో ఒక లేడీ టీచర్ ద్వారా ఫాల్స్ కంప్లైంట్ ఫైల్ చేయడం అనేటిది, సో ఎట్లా చూస్తారు అసలు? అసలు అదే కదా, ఇంత పెద్ద వ్యవస్థ లోపల గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు, ఒక ఎండీ ఉంటారు. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, వాళ్ళు చూస్తారు కదా. అఫీషియల్ ప్రొసీజర్ ఏముంటుంది, నా మీద ఎలిగేషన్ అప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తారు. నేను మొత్తం చేసిన తర్వాత నన్ను ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు, నన్ను అడుగుతారు, అన్ని రకాలు జరుగుతుంది. అదేం లేకుండా ఒక్కసారి సస్పెండ్ చేయడం అంటే ఏంది? నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఇదే. ఫస్ట్ ఎవరైనా పాత ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసింటే ఫస్ట్ వాళ్ళ పైన చర్య తీసుకోండి, అరెస్ట్ చేయండి, దాని తర్వాత ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన పద్ధతి అది, లాస్ట్ ప్రభుత్వం చెప్పిన అదే కాబట్టి మీరు కూడా అదే రకం చేసి చూపించండి. అంటే హైకోర్టు ఏం డైరెక్షన్స్ ఇచ్చింది ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి ఏం డైరెక్షన్స్ ఇచ్చింది, తర్వాత కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, కోర్టులో వాదోపవాదాలు అసలు ఏం జరిగినాయి? అంటే ఇందులో కోర్టులో ఏంటంటే నాకు న్యాయం జరగలేదు, ఇది ఇల్లీగల్ సస్పెన్షన్ కోర్టుకు రావడం జరిగింది. కోర్టుకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎప్పుడు ఎలిగేషన్ ఏం పెట్టారు, కంప్లైంట్ ఇచ్చారు అని చూపించారు. దాని తర్వాత ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఏ స్కూల్లో ఉన్న ఏ అమ్మాయి ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. అప్పుడు 1.5 years బ్యాక్ వెళ్ళిపోయిన లేడీ వార్డెన్ ఉంది, మేము తీసేయలేదు ఆమెని. ఆమె అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు ఆమెను సర్వీసెస్ విత్డ్రా చేసుకున్నారు. నేను ఎక్కడ కూడా ఆర్డర్స్ ఇచ్చిన తీసేసిన వాని కాదు, ఏం లేదు. కాకపోతే ఆమె పైన స్కూల్లో ఉన్న అందరు అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చారు. మీరు ఎవరైనా అడగవచ్చు, మ్యాక్సిమం పిల్లలు అందరూ ఇప్పుడు ఉన్నారు. హైకోర్టు డైరెక్షన్ ఏమి ఇచ్చిందంటే ఏదైతే సస్పెన్షన్ ఉందో ఎవరైతే చేశారో అది ఇల్లీగల్ అని చెప్పడం జరిగింది ఒకటి. రెండోది ఏంటంటే నా పైన ఏవైతే ఎలిగేషన్స్ వీళ్ళు పెట్టారో, ఎందుకంటే ఆ రోజు సిటీఎం వాళ్ళు వచ్చారు, చిల్డ్రన్ సిడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారు, టీఎస్పీఎస్ఆర్ వాళ్ళు వచ్చారు, షామూరిపేట పోలీస్ వాళ్ళు వచ్చారు, అలాగే కలెక్టరేట్కి నుంచి ఒక టీం వచ్చింది, ఆర్డీఓ గారు, డీడబ్ల్యూఓ గారు, అది ఒక టీం వచ్చింది. ఇంతమంది ఎంక్వైరీ చేశారు. ఇంతమంది ఎంక్వైరీ లోపల ఎక్కడేం రాలేదే. సో మొత్తంగా ఎక్కడైతే హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో విద్యార్థుల పైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్నాను, తర్వాత కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను హైకోర్టుకు వెళ్ళాను. హైకోర్టులో కూడా ప్రస్తుతం తనకు ఊరట లభించింది. ప్రభుత్వంకి కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. వెంటనే తనను విధిలోకి తీసుకోవాలి. అలాగే ఎక్కడైతే 8 months గా సస్పెన్స్ గురయ్యానో దానికి సంబంధించిన వేతనంతో పాటుగా తిరిగి మరొక అంటే అదే పొజిషన్లోకి విధుల్లోకి తీసుకునేలా కూడా డైరెక్షన్స్ ఇచ్చిందని చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అసలు వాస్తవాలు ఏం జరిగాయి, గతంలో ఎందుకు తనను సస్పెండ్ చేయాల్సి వచ్చింది ప్రభుత్వం, కాబట్టి పూర్తి ఎంక్వైరీ చేయాలి. అలాగే స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధి కావచ్చు, అలాగే విద్యార్థుల అభ్యున్నతి కోసం కూడా తాను పాటుపడతానని హరికృష్ణ గారు చెప్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.